ఫ్రెండ్స్, సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం మూవీ తర్వాత తను నటించబోతున్న చిత్రం ఎస్ఎస్ఎంబి 29. ఈ చిత్రానికి డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి. వీరిద్దరు కాంబోలో రాబోతున్న ఈ చిత్రంపై అంచనాలు మామూలుగా లేదనమాట. ఈ మూవీ యొక్క ప్రీ ప్రొడక్షన్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. వరల్డ్ అడ్వెంచర్ ట్రావెలర్గా మహేష్ బాబు ఈ మూవీలో కనిపించబోతున్నారు. అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్లో మెజారిటీ మూవీ కథ నడుస్తుందని న్యూస్ అయితే వినిపిస్తుందన్నమాట. ఈ చిత్రం యొక్క లుక్ కోసం మహేష్ బాబు స్పెషల్ కేర్ తీసుకుని ఎంతో కష్టపడుతున్న విషయం కూడా మనకు తెలిసింది. అయితే ఈ చిత్రంలో విలన్గా స్టార్ హీరోని పరిశీలిస్తున్నట్లుగా న్యూస్ అయితే వినిపిస్తుంది. అందులో ముఖ్యంగా బాలీవుడ్ ఫ్రెండ్స్ హృతిక్ రోషన్ పేరైతే బలంగా వినిపిస్తుంది అనమాట. హృతిక్ రోషన్ కటౌట్ ఎలా ఉంటుందో స్పెషల్గా చెప్పాలా ఫ్రెండ్స్, అస్సలు చెప్పనే అవసరం లేదనమాట. ధూమ్ 2లో గ్రే షేడ్స్లో ఉన్న క్యారెక్టర్లో నటించారనమాట. అయితే క్రూరమైన విలన్గా మాత్రం ఏ సినిమాలో నటించలేదు. ఒకవేళ రాజమౌళి హృతిక్ రోషన్కి క్యారెక్టర్ ఆఫర్ చేస్తే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేసే అవకాశం అయితే ఉంటుందని టాలీవుడ్లో న్యూస్ అయితే వినిపిస్తుందన్నమాట. హృతిక్ రోషన్ని జక్కన్న అప్రోచ్ అయినట్టు కూడా న్యూస్ అయితే వినిపిస్తుంది. అలాగే చియాన్ విక్రమ్ పేరు కూడా ఈ మూవీలో విలన్గా నటించే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది. విక్రమ్ అయినా కూడా ఖచ్చితంగా ఓకే చెప్పే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు స్టార్ హీరోలు కూడా ఎలాంటి భేషజాలు చూపించకుండా అన్ని రకాల పాత్రలు చేయడానికి ఇష్టమైతే చూపిస్తున్నారనమాట. అయితే చూడాలి, వీరిద్దరిలో ఎవరో ఒకరు విలన్గా ఫిక్స్ అయితే అదిరిపోయే విధంగా ఈ మూవీ నెక్స్ట్ లెవెల్లో ఉండబోయే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. మరి చూద్దాం ఈ మూవీలో విలన్గా జక్కన్న ఎవరిని తీసుకుంటారనేది. ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్.